నమస్తే అండి. నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. మనము కార్తీక మాసంలో ఎక్కువగా ఉసిరికాయ దీపాలు వెలిగిస్తాము. కార్తీక మాసంలో ఉసిరిక దీపాలు ఎందుకు వెలిగిస్తారు? ఉసిరిక దీపాలను వెలిగించడం వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? అసలు కార్తీకానికి ఉసిరికకు ఉన్న సంబంధం ఏమిటి? అనే ఆసక్తికరమైన విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వ్యాసప్రోక్తమైన శివమహాపురాణాన్ని బట్టి ఉసిరిక చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, సోమవారము, పౌర్ణమి తిథులలో ఉసిరిక చెట్టు కింద దీపాలని వెలిగిస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలో దీపాన్ని వెలిగించడం వలన సకల శుభాలు చేకూరుతాయని నమ్ముతారు. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. అందువల్లనే కార్తీక మాసంలో ఉసిరిక దీపాన్ని వెలిగించడం వలన మహాలక్ష్మీదేవి ప్రీతి చెంది వారికి లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా ఉంటుందని, వాళ్లకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, అష్టదరిద్రాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యము లభిస్తుందట. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరిక దీపాన్ని వెలిగించినట్లయితే వాళ్ళకి ఉన్నటువంటి నవగ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనము. కార్తీక మాసంలో ఉసిరిక దీపాన్ని వెలిగించే సమయంలో ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. కార్తీక మాసంలో ఉసిరిక దీపం వెలిగించడం వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. పద్మపురాణాన్ని బట్టి పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కార్తీక మాసం వచ్చిందట. అరణ్యంలో దీపం వెలిగించటానికి శివాలయం లేకపోయేసరికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు ద్రౌపదితో కొన్ని గ్రహదోషాల కారణంగా మీరు అరణ్యవాసంలో అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. మీకున్న దోషాలు తొలగిపోవాలంటే అడవిలోని ఉసిరిక చెట్టు కింద ఉసిరికాయలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయటం వలన మీకున్నటువంటి సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి చెప్పగా, శ్రీకృష్ణుని మాటలు విని ద్రౌపదీదేవి ఉసిరికాయలో ఆవు నెయ్యి పోసి అక్కడే ఉన్న తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసిందట. అంతటా అదే ఉసిరిక చెట్టు కింద భోజనం చేసిన ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధానికి సుముఖత వ్యక్తం చేశాడంట. ఈ విధంగా ఉసిరిక దీపం వెలిగించిన తరువాత పాండవులు యుద్ధంలో విజయం సాధించి తమ రాజ్యాన్ని తిరిగి పొందారని పురాణాల వలన మనకు తెలుస్తుంది. ఉసిరిక చెట్టు కింద ఉసిరికాయలలో నెయ్యి పోసి దీపాన్ని వెలిగించటం వలన సమస్త దోష పరిహారము, సకల శుభకరము వాళ్ళకి లభించింది. తులసి మొక్కని లక్ష్మీ స్వరూపంగా, ఉసిరిక మొక్క నారాయణుని స్వరూపం కాబట్టి ఈ కార్తీక మాసంలో తులసి మొక్కని, ఉసిరిక మొక్కని కలిపి పూజ చేస్తారు. ఒకవేళ ఇంట్లో ఉసిరిక చెట్టు లేని వాళ్ళు కూడా ఉదయాన్నే తులసి మొక్కకు నీళ్లు పోసినప్పుడు ఓం తులసి ధాత్రి సహిత కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ తులసిని నీళ్లు పోయటం వలన తులసిని, ధాత్రిని కలిపి నీళ్లు పోస్తున్నట్లుగా భావన చెంది పూజించినట్లయితే రెండూ కలిపి పూజించిన ఫలితాన్ని పరిపూర్ణంగా పొందుతారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరిక చెట్టు కింద ఉసిరిక దీపాన్ని వెలిగించుకుంటూ తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించినప్పుడు ఓం కార్తీక దామోదరాయ నమః అనే నామాన్ని తలుచుకుంటూ కార్తీక దామోదరుని అనుగ్రహము పొందుదాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి నలుగురికి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి. నమస్కారము.